ఇక నెక్స్ట్ ప్రోమోలో వేదవతి పూజ గదిలోకి వెళ్లి రైతుల బాధల్ని విన్నావు కదమ్మా, ఏదో ఒక రోజున నేనే ముగ్గు పుడకని ధరించి ఊరికెళ్లి ప్రసాదం తయారు చేసి రైతులకి అందిస్తాను, లేదంటే వారసురాలుగా శౌర్యనైనా ప్రకటిస్తాను అని దండం పెట్టుకుని అలా చూడగా అక్కడ ముక్కు పుడక లేకపోవడం చూసి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ఏమైంది వేద అని అడుగుతుండగా ముక్కు పొడగా కనిపించట్లేదండి అని వేదవతి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నిహారిక కిట్టు మాత్రం సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ప్రసాదరావు అక్షయని పిలుస్తూ ఉంటాడు. అక్షయ అక్కడికి రావటం అక్షయ ముక్కు కూడా ముక్కు పొడక లేకపోవడంతో ప్రసాదరావు రిలాక్స్ అవుతూ ఉంటాడు. అందులో నిహారిక అత్తయ్య, రాత్రి నేను మంచినీళ్ళ కోసం బయటకు వచ్చినప్పుడు పూజ గదిలో నుంచి ఈ అక్షయ బయటకు రావటం నాకు కనిపించింది అని నిహారిక చెప్తూ ఉండగా అక్షయ, నిహారిక చెప్పింది నిజమా అబద్ధమా అని ప్రసాదరావు అక్షయని అడుగుతూ ఉంటాడు. అక్షయ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్షయని చూస్తూ అవని శిఖర్ కూడా కంగారు పడుతూ ఉంటారు. మరి అక్షయ ఏం చెప్తుంది, వేదవతి దానికి ఎలా రియాక్ట్ కాబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.